ఈయన ముల్లటి రామస్వామి గారండి, కొబ్బరికాయల వ్యాపారి అనమాట. ఈయన కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో తిరుపతి వెళ్ళి స్వామివారికి సమర్పించేవారట. ఆ విధంగా చేస్తూ ఉండగా కొంతకాలంకి అక్కడ తిరుపతిలో రానీకుంటే వాళ్ళు అక్కడ అర్చకులు రానీలేదట. అప్పుడు ఆయన అక్కడ నిద్ర చేస్తే ఆయనకి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి, ఈ విధంగా నువ్వు గుడి కట్టించు, నేనే వస్తాను అక్కడికి అని చెప్తే, ఇక్కడ అప్పన్నపల్లిలో సార్ ఈ స్వామివారు ఈయన కల్లో కనిపించి ఆయన చెప్తే ఆయన ఇక్కడే ఆయన సొంత డబ్బులతో ఈ గుడి కట్టించాడనమాట. ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఏ టైంకి వచ్చినా కూడా పొద్దున్న 9 నుంచి రాత్రి 11 వరకు. ఇంకా క్షేత్ర మహత్యం గురించి చెప్పుకోవాలంటే, కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అని 2 భార్యలు ఉండేవారట. కద్రువ పిల్లలు నాగులు, వినత కుమారుడు వైనతేయుడు ఉండేవారు. కొన్ని కారణాల వైనతేయుడు నాగులను రోజు కూడా తినేసేవాడు. శంఖచూడ నాగును కాపాడడానికి జీమూతవాహన అనే విద్యాధర చక్రవర్తి బరయ్యాడట. జీమూతవాహన అనే వాహనుడు దేహార్పణ ఫలించిన ప్రాంతం కనుక అర్పణపల్లి అను పేరు, అదే క్రమంగా అప్పనపల్లి అని అయిందనమాట. ఇది క్షేత్ర మహత్యం. స్వామి గారు కట్టించిన బాలాజీ దేవస్థానం, బాలాజీ దేవస్థానం, తిరుపతి అని కూడా అని అంటారు. ఇదే వెంకన్న బాలాజీ మందిరం అన్నమాట. ఆయన సొంత డబ్బులతో కట్టించాడు. అన్నీ సేమ్ తిరుపతి లాగా ఇక్కడ కూడా అన్ని సేవలు అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇదే బాలాజీ మందిరం అనమాట. ముల్లేటి భారతదేశం ముల్లటి రామస్వామి దంపతులు అనమాట. వీళ్ళే ఈ గుడి కట్టించింది, వాళ్ళు సొంత డబ్బులతో కట్టించారు. ఇదే బాలాజీ మందిరం అనమాట. తిరుపతి అని కూడా అంటారు. థ్యాంక్ యూ. ఇక్కడ శంఖచక్రం కూడా ఉంది, సేమ్ తిరుపతిలో ఉన్నట్టుగా. మామూలుగా యాక్చువల్గా అయితే ఇదే అప్పుడు వెలిసిన దేవాలయం అనమాట. దీని తర్వాత ఇప్పుడు మనం చూసిన కొత్త దేవాలయం కట్టారు.